అక్షర యోధుడు అంత్యష్టికి తెలంగాణ సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనం అంత్యష్టికి అశ్రు నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యష్టికి గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలను అందించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు, ఎవరు ఊహించని విధంగా అంత్యష్టి పాడమోసి తెలంగాణ ముద్దుబిడ్డ అంత్యష్టి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో ప్రముఖ రచయిత, కవి అంత్యష్టి అంతిమ యాత్రలో ఆ అక్షర యోధుడి పాడమోసి అంత్యష్టికి అందాల్సిన గౌరవాన్ని మదినిండుగా అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అంత్యష్టి అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి వెంట నడిచారు. ప్రేమను చాటేందుకు చాలా అవకాశాలుంటాయి, లేదా అభిమానాన్ని ఎలాగైనా వ్యక్తపరచొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్యుడి పాడపట్టడం అంత సులువైన విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అందుకు అడ్డొచ్చే అంశాలు చాలానే ఉంటాయి. కానీ తన హృదయం చెప్పినట్లు విన్నారేమో ముఖ్యమంత్రి. ఎవ్వరూ ఊహించని విధంగా అంత్యష్టి పాడెను చేబూని సాహితీవేత్తకు విభిన్నంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, తనకు అంత్యష్టి ఓ పెద్ద నాన్నలా కనిపిస్తాడంటూ వ్యాఖ్యానించడం అందరినీ ఆకర్షించింది. ఏది ఏమైనా జనం నుంచి దూరం కావడం తేలిక, కానీ జనానికి దగ్గరవ్వడమే చాలా కష్టం. ఇంతలా జనంలో మిళితమవ్వడం ఎవరికైనా ఇంకా ఇంకా కష్టమే సుమా.